వాళ్ళు ఏం లేదు నీకు తెలుసా? ఎంజాయ్ పండగ. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇవాళ మా థర్డ్ పెళ్లి రోజు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు మా ఫస్ట్ వ్లాగ్ మేము స్టార్ట్ చేసినందుకు అసలు కోఇన్సిడెన్స్ గా మా మ్యారేజ్ డే రోజే మేము వ్లాగ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమంటారు? సూపర్. మా హస్బెండ్ కొంచెం షై పర్సన్, ఎక్కువగా మాట్లాడరు. ఓకే, మాకు రూమ్ సెపరేట్గా ఏం లేదు. సో కిచెన్లోనే చిన్నగా సెట్ చేసుకున్నాం మేము. కింద అన్ని పూజ సామాన్లు ఉంటాయి. సో ఇప్పుడు మేము గుడికి వెళ్తాము. అప్పుడు గుడి బ్లాగ్ కూడా పెడతాను, గుడి వీడియో కంటిన్యూ చేస్తాను గుడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? బాయ్. దర్శనం అయితే కంప్లీట్ అయింది, పూజ చేసేసుకున్నాం. గుడిలో కాసేపు కూర్చుందామని చెప్పేసి వచ్చినాం. గుడి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి గుడి. ఇది గుడి మొత్తం గార్డెన్. ఏమైనా ఈ అన్నదానాలు ఏమైనా జరగాలంటే ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ మేము ఉండేది ఒరిస్సా, మా ఆయనది జాబ్ ఇక్కడే ఒరిస్సాలో. ఇది మొత్తం అడవి ప్రాంతం. చూడండి మా బుద్ధుడు. హాయ్ చెప్పు, ఏంటిది? హాయ్ చెప్పు. మాకేంటిది అంటున్నాను. హాయ్ హాయ్ చెప్పడంట. ప్రశాంతంగా ఉంది బాగా గుళ్ళో. పవర్ కూడా లేదు. సో కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దామని అనుకుంటున్నాం. త్రీ ఇయర్స్ అవుతుంది మన పెళ్ళై. 3 years కంప్లీట్. కానీ నాకు నిన్న మొన్న అయినట్టుంది. మీరు మరీ టూ మచ్ అండి బాబు. చిన్నోడు వీడికి 19 months ఇప్పుడు. చిన్నోడు ఇవాళ ఏం రోజో నీకు తెలుసా? చెప్పు, నీకు ఇవాళ ఏం రోజో తెలుసా? ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. షర్ట్ ప్యాంట్ బాగుంది కదా. మేమైతే కూరగాయలకు వచ్చాం. ఇవాళ బుధవారం కదా, ఫాస్టింగ్. మేము నాన్ వెజ్ తినాం. సో మా ఆయన, నేను, మా బుడ్డోడు కలిసి వెజిటేబుల్స్కి వచ్చినాం. చూద్దాం ఏమేమి తీసుకుంటాము. టమాటాలు అయితే తీసుకుంటున్నాం 1/2 kg. అంకుల్ 1/2 kg. కాలీఫ్లవర్, టమాటా అయితే తీసుకున్నాం. క్యాబేజీ అయితే తీసుకున్నా. క్యాబేజీ పక్క ట్రై చేద్దాం అనుకుంటున్నా, మరి వస్తుందో రాదో తెలియదు. ట్రై అయితే చేద్దాం. ఏముంది, ఇక్కడ కొత్తిమీర లేదని మా ఆయన అక్కడ ముందుకెళ్ళిండు కొత్తిమీర కోసం. ఇంకా ఇదంతా మేము ఉండే ఏరియా మొత్తం అడవి, గుట్టలు, మైనింగ్ ఏరియా ఇది. మా ఆయన మైన్స్లో వర్క్ చేస్తారు. ఇది ఒరిస్సాలో మారుమూల ప్రాంతం అంటారు కదా, అట్లాంటిది అది. చూడండి ఎట్లుందో. అన్నీ దొరుకుతాయి, కాకపోతే అది అన్నీ దొరుకుతాయి కానీ కంఫర్ట్ ఉండదు. ఏముంది ఇందులో? తప్పదు కదా, తప్ప నాకేం కనపడతలేదు. ఏం చేద్దాం, తప్పదు. సరే, ఇంటికి వెళ్ళాక నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇక ఇంటికైతే వచ్చేసినాం ఎట్లా కదా చిన్నోడు. మనం కూరగాయలు తీసుకొని వచ్చేసినాం. మా బుడ్డోడికి అయితే బండి ఎక్కితేనే నిద్ర వస్తుంది, పడుకుంటున్నాడు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పడుకోడు. ఎంత పెంట చేయాలో అంత పెంట చేస్తాడు. ఇది మా బయట మొత్తం చెట్లు ఉండడం వల్ల వర్షం కూడా ఎక్కువ పడుతుంది ఇక్కడ, అందుకే ఇంత ఇదిగా ఉంటుంది. సరేనా? ఓకే, లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంటికైతే వచ్చేసినాం. నేనైతే చీర మార్చేసుకొని డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. చీర మనం హ్యాండిల్ చేయలేము అబ్బా, నిజం కదా. అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో మనకు తెలియదు. మనమైతే హ్యాండిల్ అసలు చేయలేము. నాకు మా బుడ్డని ఎత్తుకోవడం కూడా కష్టం చీరలో.
సో డ్రెస్ అయితే చేంజ్ చేసినాం. మా హస్బెండ్ వాళ్ళు పడుకోబెడుతున్నాడు బుద్ధుని. టమాటా రసంకి అయితే ఉడకబెట్టేసిన. క్యాబేజీ పకోడీ అన్నాయి కదా, పకోడీకి కట్ చేస్తున్నా క్యాబేజీ. బయట అయితే ఫుల్ వర్షం, మంచిగా బయటికి వెళ్దాం అనుకున్నాము. సాయంత్రం వర్షం పడకపోతే బాగుంది, వెళ్దాము. లేదంటే ఇంక ఇంట్లోనే. చెప్పినట్టు ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి గాలి వర్షం అయితే ఉంటుంది. చాలా ఫారెస్ట్ ఏరియా ఇది నిజంగా. అంత ఈజీగా ఇక్కడ అడ్జస్ట్ అయితే అవ్వలేము. అది గుడికైతే వెళ్ళొచ్చు. ఇలా అయితే గడుస్తుంది నా ప్రతిరోజు. సింపుల్గా కదా, అదే సిటీలో ఉంటే బాగుంటుంది. సింపుల్గా గడుస్తుంది కదా. ఏం చేద్దాం, జాబ్ తప్పదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడ పోస్టింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. చూడండి అసలు కట్ చేస్తే వస్తాను నేను. వచ్చింది కట్ చేసేద్దాం. చూడండి టమాటాలు అయితే మంచిగా బాయిల్ అవుతుంది. ఆ టమాటా రసం క్యాబేజీ మేము గుడి నుండి వచ్చేసరికి 12:30 లోపు అయింది. సో నా వంట అయ్యేసరికి 2 అయింది. ప్రశాంతంగా మంచిగా వేడివేడిగా అయితే కంప్లీట్ చేసినాం. మా చిన్నోడు చూడండి రసంతో ఎట్లాడుతున్నాడు. తిండి మాత్రం తినడు కానీ ఇట్లాంటి వేషాలు మాత్రం మస్తు చేస్తాడు మావోడు. అన్నం తినడంట, పకోడీ తింటాడంట. చూసిర్రాడు మా ఆయన. బాగుంది, 2 టేస్ట్ బాగున్నాయని చెప్తున్నాడు. నేను తిని చూసాను, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనుకున్నా. నిజమే, బాగానే ఉంది. అలా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నం లంచ్ అయితే సింపుల్గా వేసేసినాము. ఇవాళ గురువారం కాబట్టి నేను చెప్పినట్టు కోడి, మేక, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ బతికిపోయినాయి నా చేతిలో. నిజంగా అవి బతికిపోయినాయి ఈరోజు. చూడండి మావోడు, మా ఆయన, నేను ఎంత ప్రశాంతంగా తింటున్నామో. మా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేనని చెప్పేసి నాకు నిజంగా బాధగానే ఉంది, కానీ తప్పదు కదా. జాబ్ పర్పస్, గవర్నమెంట్ జాబ్ మా అయింది. జాబ్ పర్పస్ నేను ఇక్కడ దాకా వచ్చాను. ఏం చేస్తాను చెప్పండి మరి. బట్ ఓకే, వీ కెన్ అడ్జస్ట్ కదా. దేనికోసమైనా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. లైఫ్ అంటేనే అడ్జస్ట్. అలా మాట్లాడుకుంటూ తినేసినాం. ఇంకా నైట్ అయితే నేను సేమియా చేసిన అండ్ ఇడ్లీ పిండితో ఉతప్పలేసిన. మనమే ఏం తింటాంలే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలవమన్న, తెలుగు అతను. మాకు తెలిసిన తెలుగు వాళ్ళలో ఇతను ఒక్కడు, మాకుతో క్లోజ్గా ఉంటాడు బాగా. వాళ్ళిద్దరు సేమియా ముందే తినేసిర్రు. తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను సేమియా తిన్నా. వెనకాల మా బుడ్డని చూడండి సేమియా ఎట్లా తింటున్నాడో. 1.5 కప్పు దాకా తిన్నాడు సేమియా. ఆడు వద్దురా వద్దురా అన్న వినకుండా లాక్కొని తినేసిండు సేమియా. అదే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా మా నైట్ డిన్నర్ అయితే గడిచిపోయింది. సింపుల్. అయినా మీకు ఎవరికి డౌట్ రాలేదా మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చిండో? ఏంటో చెప్పనా, ఈ వీడియోలో స్టార్టింగ్లో నేను కట్టుకున్న శారీయే మా ఆయన ఇచ్చిన గిఫ్ట్. నాకు చాలా బాగా నచ్చింది కలరు. ఆయనకు నచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నా. నాకు సెట్ అయింది ఆ కలరు. ఆన్లైన్లో ఇంకొకటి ఆర్డర్ కూడా పెట్టారు, చైన్. బట్ అది వర్షం వల్ల డెలివరీ బాయ్కి ఇబ్బంది రాలేదు, డిలే అయిపోయింది. ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. సో వర్షం పడితే కొంచెం జారుడుగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డెలివరీ ఇవ్వలేదు.